సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరు ఎదిగారు? టీవీకే. విజయ్ జోసఫ్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు దొరుకుతలేవు. అట్లెట్లా? ప్రశాంత్ కిషోర్ అట్లెట్లా? చెన్నై సూపర్ కింగ్స్లా ధోని ఎట్లా గెలిపిస్తాడో నేను అట్లా టీవీకే విజయ్ని గెలిపిస్తా. డంకే పేచు చెప్పిండు, చేసిండు. బెంగాల్లో పనిచేసిన అమిత్ షా గారి చాణక్యం, ఆ జనతా గ్యారేజ్ తమిళనాడులో ఎందుకు పనిచేస్తలేదని అనేది ఒక పెద్ద నెత్తివీక్కునే ప్రశ్న. ఆడ ప్రజలే ఈడ ప్రజలే ఎందుకు అనేది ఒక వింతైన ప్రశ్న. ఆ వింతైన ప్రశ్నల జర సూక్ష్మంగా చూస్తే నాకు అర్థమైంది ఏందని అంటే, ఈ దేశశాల లెక్కలు అంటారు చూడు, బీజేపీకి బాగా ఎక్కువ. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్ ఎంత ఉండే? 11% ఉండే. ఎంతకు పడ్డది? 3% పడ్డది. సిగ్గుశరం ఉండాలి కదా. ఈ దేశశాల లెక్కలు కాకపోతే దీన్ని ఏమంటారు మళ్ళీ? అసలు సింగిల్ డిజిట్లు ఉన్న పార్టీని డబుల్ డిజిట్కి తీసుకుపోయిన మొగోడు ఎవడరా బాయ్? అన్నమలై మొగోడు. సీరియస్గా చెప్తున్నా. ఆయన గడివికిన పిచ్చిలేసిన అది ఐపీఎస్ ఉద్యోగం విడిచిపెట్టుకొని పాలిటిక్స్లకు రానికే. హంటర్తో కొట్టుకున్నారా ఎవడన్నా? హంటర్తో కొట్టుకున్నాడా? అన్నమలై కొట్టుకున్నాడు. మీరు తీసుకొని వచ్చి గడివికనికే అన్నాడీఎంకే ఉన్న పెట్టిండ్రు, తమిళ సైన్ పెట్టిండ్రు, ఎక్సెట్రా పెట్టిర్రు. వాళ్ళు ఏం చేసిర్రు రా అని చెప్పి మాట్లాడితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నేను జడ్జిమెంటే లేను. నంబర్లు 11% నుంచి 3% పడిపోయాయి. ఇంకేముంటుంది ఆడ? చెంచా పెట్టి గిక్తే చెటాకు ఉండదు.